మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం 2వ వరుస. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. చదివినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నటువంటి మాట, నీతి వలన మాత్రమే నిమ్మలము కలుగుతుంది, నిబ్బరము కలుగుతుంది. అటువంటి నెమ్మది, సమాధానము, సౌఖ్యము కలిగినటువంటి స్థితి విశ్రాంతి స్థలములలో ఆశ్రయ స్థానముల యందు నివసించినట్లుగా సుఖకరమైనటువంటి నివాసములను కలిగి జీవిస్తారు అని ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, కేవలం నీతి వలన మాత్రమే ధైర్యము కలుగుతుంది, నీతి వలన మాత్రమే నిమ్మలము కలుగుతుంది. మనము నెమ్మదిగా, సమాధానముగా, నిమ్మలముగా జీవించాలి అని అనుకున్నప్పుడు నిశ్చయముగా మనం నీతిమంతులముగా మార్చబడాలి. మరియు నిబ్బరముగా జీవించాలి అని అన్నప్పుడు కూడా నీతిమత్వమును మనం పొందుకోవాలి. నీతి అనేటువంటి అంశము చాలా కీలకమైనది. పరిశుద్ధ లేఖనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ప్రారంభం నుండి నీతిని గురించి ప్రభు వివరిస్తూ ఉంటారు. సృష్టి ఆరంభంలో ఆదాము అవ్వ వారికి కలిగినటువంటి నీతిని వారు విసర్జించి నీతిని తప్పిపోయారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించి నిర్లక్ష్యపరిచి జీవించుట చేత నీతిని విసర్జించి నీతిలో నుండి తప్పిపోయి దుర్నీతిలో వారు అడుగువేసి దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియను జరిగించారు. ఆ కోల్పోయినటువంటి నీతిని ప్రభు మరలా మానవ జీవితంలో భర్తీ చేయడానికి, ఆ నీతిమత్వమును అనుగ్రహించడానికి తన సేవకులను, తన ప్రవక్తలను, దైవజనులను ఆయన పంపిస్తూనే ఉన్నారు. అయితే దానిని బట్టి జనులు నీతిమత్వమును పొందుకోలేకపోతున్నారని, సర్వసత్యంలో నడిపించబడలేకపోతున్నారు అని ఆయనే శరీరధారిగా ఈ భూలోకానికి దిగివచ్చి మనకు ఉచితంగా నీతిని అనుగ్రహించాడు. ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనే రక్షకుడని, ఆయనే అభిషిక్తుడని, ఆయనే నిత్యరాజ్యానికి మార్గమని, నిత్య జీవమును అనుగ్రహించేది ఆయనను గుర్తించి ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినట్లయితే మనము ఉచితముగా నీతిమంతులముగా మార్చబడతాము. అబ్రహామును గురించి మనం చూస్తాం. దేవుడు చెప్పిన మాటను విశ్వసించాడు కాబట్టే అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ప్రభువును మనం విశ్వసించినట్లయితే ఆయన మరణ త్యాగమును, ఆయన మరణ పునరుద్ధానములను, ఆయన రెండవ రాకడను మనం విశ్వసించినట్లయితే మనము నీతిమంతులముగా మార్చబడతాం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం కేవలము ప్రభు నాకు తెలుసు అనేటువంటి భావములో మిగిలిపోక, ప్రభు సన్నిధికి మేము చేరామో అనేటువంటి స్థితిలో ఆగిపోక, ప్రభువును మన హృదయములకు ఆహ్వానించి ఆయనకు మనం నిలయముగా, ఆలయముగా మార్చబడి ఆయన పరిశుద్ధ స్థావరంగా మనం తీర్చిదిద్దబడినట్లయితే మనం నీతిమంతులముగా మార్చబడినట్లు అర్థం. ఒకవేళ ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించక, ఆయన రక్తంలో కడగబడక, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసము తీసుకొనక, పశ్చాత్తాపము లేకుండా, మారు మనసు పొందుకొనకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడను అని అనుకున్నట్లయితే అది పూర్తిగా తప్పుడు భావమని ఈ వాక్యం చేత మనం గుర్తించగలుగుతాం. కనుక నీతిమంతులుగా మార్చబడిన వారు ధైర్యముతో నింపబడతారు, నిబ్బరముతో నింపబడతారు. వారు నిమ్మలముగా ఉంటారు. ఎన్ని స్థితిగతులు, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనా వారు దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని బట్టి ధైర్యముగా, నిబ్బరముగా ముందుకు సాగిపోతారు. ఇక్కడ మనం చూస్తాం యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని. అక్కడ మనం గుర్తించవలసినటువంటి మాట, మనం భక్తిలో ఉన్నప్పుడు మనకు ధైర్యం పుడుతుంది. మనం భక్తి సరిగా చేయకపోతే ధైర్యము కలగదు. భక్తిహీనులకు భయము కలుగుతుంది, భక్తిహీనులకు బెదురు కలుగుతుంది, భక్తిహీనులకు ఆందోళన కలుగుతుంది. కానీ దేవుని యందు నిజమైనటువంటి భక్తి కలిగిన వారికి, ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించిన వారుగా ఆ భక్తిని బట్టి వారు ధైర్యమును కలిగి ఉంటారు. ప్రపంచమంతా ఏకమై మనలను ఒంటరిగా తోసివేసిన, నిలబెట్టిన, వెలివేసిన ఆ ధైర్యాన్ని, ప్రభు ద్వారా అనుగ్రహించబడినటువంటి నీతిమత్వమును, ఆయన ఆత్మచేత అనుగ్రహించబడినటువంటి సంతోషాన్ని ఇసుమంతైనను కదిలించలేవు, తొలగించలేవు అనేటువంటి సంగతి నగ్న సత్యం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం నిబ్బరము కలిగి ఉండాలి అని అన్నా, ధైర్యం కలిగి జీవించాలి అని అన్నా మనము నీతిమంతులంగా మార్చబడాలి. ఆయన యందు నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి భక్తిని చేయవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మనకు ధైర్యము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, నిబ్బరము కలుగుతుంది.
మనం క్రీస్తులో సగము లోకములో సగము ఉన్నట్లుగా ప్రవర్తించినట్లయితే, మందిరంలో ఒకలాగా మందిరం వెలుపల ఒకలాగా ప్రవర్తించినట్లయితే, మనుషుల ముందు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించినట్లయితే, అది భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేనటువంటి భక్తిహీనత మరియు ఆందోళనకు భయానికి గురి చేసేటువంటి నీతిని విసర్జించినటువంటి అనుభవం. అయితే నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి నీతి ఎల్లవేళలా దేవుని దృష్టిలో దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయభక్తులతో జీవిస్తారు. మన పితృలైనటువంటి యోసేపును మనం చూసినట్లయితే, అతనిని అన్నలు కొట్టి గోతిలో వేసిన, మిజ్జనీలకు అమ్మివేసిన, 6000 ఐగుప్తీలకు అమ్మివేసిన, అక్కడ ఫరో చెరసాల్లో వేయించిన, చెరసాల్లో తన జీవితం మగ్గిపోతుందని దుఃఖపడుతున్నప్పటికీ ఒక నిరీక్షణ అతనిలో ఉంది. ఎందుకంటే అతడు నీతి కలిగి జీవిస్తున్నాడు, అతడు నిజమైనటువంటి భక్తి కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి ఎంత విషాదకరమైనటువంటి అనుభవాలే ఎదురైనా, ఎంత శరీరాన్ని పాడు చేసేటువంటి భారమైనటువంటి పరిస్థితులే అయినా, క్లిష్టమైనటువంటి అనుభవాలే అయినా, యోసేపు నిబ్బరముగాను ధైర్యముగాను ఉన్నాడు, నెమ్మలముగా ఉన్నాడు. కారణం, అతడు నీతిని అనుసరించి జీవిస్తున్నాడు, అతడు దేవుని యందు నిజమైనటువంటి భక్తిని చేస్తూ ఉన్నాడు. మరియు మన పితరుడైనటువంటి యోబును చూసినట్లయితే, అతడు తనకు కలిగినటువంటి సమస్తమును కోల్పోయినా, ఆస్తిని కోల్పోయినా, ఇంటిని కోల్పోయినా, సంతానాన్ని కోల్పోయినా, శరీరంలో ఆరోగ్యముని కోల్పోయినా, దేవుని మీద నిజమైనటువంటి విశ్వాసము, నీతి కలిగి ఉన్నాడు. నీతిమత్వమును కాపాడుకుంటూ ముందుకు సాగిపోయాడు. నిజమైనటువంటి భక్తిని చేస్తూ ఆయన ముందు భక్తిని కనపరుస్తూ ముందుకు సాగిపోయాడు. కాబట్టి యోబు గొప్ప ధైర్యముతోనూ నిబ్బరముతో నింపబడి నెమ్మదిగా జీవించి ముందుకు జీవితమును కొనసాగింపచేయగలిగాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే అనేకులు మనకు ఇటువంటి అనుభవాలు తటస్థిస్తూ ఉంటారు. కేవలం నీతి భక్తిని బట్టి వారు నెమ్మదిని అనుభవించారు, ధైర్యమును అనుభవించారు. ఏది కూడా ఎంత మాత్రమో వారికి హాని చేయలేదని గుర్తించారు. నీవు కన్నీళ్లు విడుస్తూ చేసినటువంటి ప్రార్థన ఆయన వింటున్నాడని, ఆయన మందిరంకు మానక వస్తూ చేస్తున్నటువంటి విజ్ఞాపనను ఆయన వినకపోడని, ఆయన పాదల చింత కాల్చిన కన్నీటి బొట్టును ఆయన మర్చిపోడని, మనము నిత్యము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనము నీతితో, యథార్థతతోనూ భక్తితోనూ జీవిస్తున్నటువంటి ఈ భక్తి జీవితమును చూస్తున్నాడని, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడని మనం విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగినట్లయితే నిశ్చయముగా నా ప్రభు ధైర్యముతోనూ నిబ్బరముతోనూ మనలను నింపి నిమ్మలమును కలుగు చేసి సమాధానముగా ముందుకు నడిపించి ఉన్నత శిఖరములను అధిరోహించినట్లుగా చేస్తాడు. ఆర్థిక ఇబ్బందులైనా, అప్పుల వలయాలైనా, కుటుంబ సమస్యలైనా, కోర్టు సమస్యలైనా, చీకటి క్రియలైనా, నిద్రలేమి అయినా, పరిచర్య భారంగా ఉన్న అన్ని స్థితిగతుల్లో కూడా మనం నిజమైనటువంటి భక్తితో దేవుని దృష్టిలో నీతిగా, యథార్థంగా జీవిస్తూ ముందుకు సాగినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, ఆయన అనుగ్రహించే ధైర్యమును మనం పొందుకొనగలుగుతాం. తప్పు చేసేవాడు, భక్తిహీనతలో ఉన్నవారు, నీతిని తప్పి జీవించేవారు ఎప్పుడు భయాందోళనకు గురి అవుతూ ఉంటారు. మోసపు క్రియలు జరిగించేవారు భయాందోళనకు గురి అవుతారు. లంచాలు తీసుకునేవారు, దొంగిలించేవారు ఎప్పుడు కూడా భీతితో వారు జీవిస్తారు. వ్యభిచరించువారు, లేని మాటలు పుట్టించి కుటుంబాలను విచ్ఛిన్నం చేయవారు ఎప్పుడు భీతితో వారి మనుగడను కొనసాగిస్తారు. ఇలా మనం చూసినట్లయితే లోక పాపములో ఉండి భక్తిహీనతలో నీతిని కోల్పోయినటువంటి బ్రతుకులో ఎప్పుడు కూడా భయము, ఆందోళన, భీతి, దుఃఖము, నిట్టూర్పు మాత్రమే మిగులుతాయి. నిస్పృహలోనే వారు నిలిచిపోతారు. అయితే నా ప్రభువు చూస్తున్నటువంటి దృష్టిని కలిగి ఆత్మీయ స్పృహతో మనము నీతిని, భక్తిని కలిగి జీవించినట్లయితే నిశ్చయముగా నా ప్రభువు నిబ్బరమును, ధైర్యమును, నిమ్మలమును అనుగ్రహించి ఆయన సాక్షులుగా మనల్ని లోకమును జీవింపచేస్తాడు. మనకు ఏ ఏ విషయాల్లో భీతి కలిగిందో వాటన్నిటి నుండి తప్పింపచేసి సంతోషమును, సమాధానం కలుగు చేసి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడతాడు. యెహోవా ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఎటువంటి కార్యాలు చేస్తాడో, యెహోవా ఒక వ్యక్తి నీతిగాను భక్తితోనూ జీవిస్తున్నప్పుడు ఎటువంటి అద్భుతములు చేస్తాడో అనేటువంటి సంగతులను మన జీవితంలో జరిగించి ఆయన రుజువుపరుస్తాడు. ఆయన నామానికి గొప్ప మహిమను తెచ్చుకుంటాడు. కనుక అట్టి విధంగా మనం నీతితోనూ భక్తితోనూ ముందుకు సాగిపోదాం. నిమ్మలమును, నిబ్బరమును, ధైర్యమును కలిగి జీవించుదాం. దేవుని చెత్త బహుమానమును పొందుకుందాం. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తనల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీతి వలన నిత్యము నిమ్మలము, నిబ్బరము కలుగుతుందని, భక్తి వలన ధైర్యం పుట్టుతుందని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా ఈ వాక్యం ప్రతి వారు నీతిమంతులుగా మార్చబడి నీ రక్తంలో కడగబట్టుకు, నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు కృపను అనుగ్రహించి ధైర్యమును, నిబ్బరమును, నిమ్మలమును కలుగు చేసి విజయమును అనుగ్రహించి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని, ఇంకొక వారి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.